సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో మనం 60 వాట్ ఆల్ ఇన్ వన్ కేబుల్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో దీని యొక్క బై లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి పర్చేస్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. సో ఇది మనకు ఓపెన్ చేయగానే ఇది మనకి చిన్న అద్దం పెట్టి ఉంటుంది కదా, సో ఆ సైజులో అయితే ఉంటుంది. సో దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంతో మనం 3 టైప్స్ ఆఫ్ డివైసెస్ని అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ది అయితే లైట్నింగ్ కేబుల్, సో సెకండ్ది అయితే టైప్ సి, థర్డ్ది వచ్చేసి మైక్రో యూఎస్బి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ డివైసెస్ని అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ 3 టైప్స్ ఆఫ్ డివైసెస్ని ప్రాక్టికల్గా ఛార్జ్ చేసి అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం టైప్ సి కేబుల్ని యూఎస్బికి అయితే అటాచ్ చేద్దాం. సో ఇదైతే మనం అడాప్టర్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో అడాప్టర్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మన టైప్ సి మొబైల్కి అయితే కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ఇదైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ మనం వేరే డివైస్ని అయితే కనెక్ట్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ మనం లైట్నింగ్ కేబుల్ అయితే కనెక్ట్ చేసి చూద్దాం. సో ప్రజెంట్ నా దగ్గర ఐఫోన్ లేదు కాబట్టి నా దగ్గర ఇయర్ పాడ్స్ అయితే ఉన్నాయి. సో దానికైతే కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికైతే కనెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ రెడ్ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో నెక్స్ట్ మనం మైక్రో యూఎస్బీని అయితే చెక్ చేసి అయితే చూద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం టైప్ సి కేబుల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్ట్ చేసిన తర్వాత మన దగ్గర అయితే మైక్రో యూఎస్బీ మొబైల్ అయితే ఉంది. సో దీనికైతే కనెక్ట్ చేసి అయితే చూద్దాం. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఛార్జింగ్ సింబల్ అయితే చూపిస్తుంది. సో ఇదైతే ఛార్జ్ అయితే అవుతుంది. సో ఇదైతే పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. సో ఇందులో మనకి అడిషనల్గా సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇస్తారు. సో ఇక్కడ రైట్ సైడ్లో మనకి మైక్రో సిమ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ 2 మైక్రో సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఎస్డి కార్డ్కి అయితే స్పేస్ ఇచ్చారు, కానీ ఇందులో అయితే ఎస్డి కార్డ్ అయితే ఫిట్ అవ్వట్లేదు. సో ఇందులో మనకి మొబైల్ స్టాండ్ కూడా ఇచ్చారు. సో దీన్ని బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేస్తే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనం మొబైల్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి మొబైల్ స్టాండ్లో అయితే యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా ఇదైతే మనకి చాలా యూస్ఫుల్ గ్యాజెట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇక ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామా.